15 ఆగస్టు 1947న దేశమంతా స్వాతంత్ర్యం వేడుకల్లో మునిగి ఉంటే అమృత్సర్ స్టేషన్కు మాత్రం మరణంతో నిండిన ఒక ట్రైన్ వచ్చింది. ఆ రైలు నుంచి ఒక్క ప్రయాణికుడు కూడా బయటకు రాలేదు. కిటికీలన్నీ తెరిచే ఉన్నాయి, కానీ తలుపులన్నీ మూసున్నాయి. చూడ్డానికి అది పూర్తిగా దెయ్యాలతో నిండిన ట్రైన్లా అనిపించింది. ఈ భయానక దృశ్యం గురించి డొమినిక్ లాపియర్ తన పుస్తకం ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్లో రాశారు. ముందుగా ఆ భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆగస్టు 15 మధ్యాహ్నం వేళ అమృత్సర్ స్టేషన్ మాస్టర్ చేనీ సింగ్ శరణార్థుల రద్దీని దాటుకుంటూ ముందుకొచ్చాడు. అప్పుడే స్టేషన్కు ఒక ట్రైన్ చేరుకుంది. ఆ రైలును చూడగానే ఆయన జీవితంలో మర్చిపోలేని ఒక దృశ్యం కనిపించింది. రైలు డ్రైవర్ ముఖం భయంతో పాలిపోయింది. అతనికి రక్షణగా 4 సైనికులున్నారు. ఏదో ఘోరం జరిగిందని చేనీ సింగ్కు అర్థమైంది. ఆయన ముందుకెళ్లి రైలు పెట్టెలన్నిటినీ తొంగి చూశాడు. కిటికీలు తెరిచే ఉన్నా లోపల ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఏ తలుపు తీసి లేదు, ఎవరూ బయటకు రాలేదు. అసలు ఆ ట్రైన్లో కేవలం కనిపించని ఆత్మలు మాత్రమే ప్రయాణిస్తున్నాయా అనిపించింది. చుట్టూ అలుముకున్న ఆ భయంకరమైన నిశ్శబ్దంలో చేనీ సింగ్ మొదటి బోగి తలుపు తెరిచాడు. లోపలికి అడుగు పెట్టగానే ప్రయాణికులు ఎందుకు కిందకు దిగుతున్నారో ఆయనకు అర్థమైంది. ఆ ట్రైన్లో ప్రయాణించింది దెయ్యాలు కాదు, కేవలం శవాలు మాత్రమే. రైలు నిండా శవాలు గుట్టలు పడున్నాయి. తెగ నరికిన మెడలు, పగిలిన పుర్రెలు, శరీర భాగాలు. ఆ రైలంతా ఛిద్రంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఎవరో మూలుగుతున్న శబ్దం స్టేషన్ మాస్టర్కు వినిపించింది. ఎవరైనా బ్రతికున్నారేమో అన్న ఆశతో, ఎవరైనా ఉన్నారా, వింటున్నారా, ఇది అమృత్సర్ అని ఆయన గట్టిగా అరిచాడు. ఆ మాట వినగానే శవాల మధ్య కదలిక మొదలైంది. ఒక స్త్రీ తన పక్కనే ఉన్న తన భర్త తెగిపడిన తలను చేతుల్లోకి తీసుకుని బోరున ఏడవడం మొదలుపెట్టింది. చివరిగా చేనీ సింగ్ రైలు వెనక భాగానికి వెళ్లారు. అక్కడ పెద్ద అక్షరాలతో హంతకులు రాసిన ఒక సవాలుంది. నెహ్రూ పటేల్కు స్వాతంత్ర కానుకగా ఈ ట్రైన్ పంపిస్తున్నామని రాసుంది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పుస్తకంలో రాసిన ఈ సంఘటన భారత ఉపఖండం మొత్తాన్ని కుదిపేసింది. దేశ విభజన అంటే కేవలం భూపంపకం మాత్రమే కాదు, అది మానవత్వానికి జరిగిన అతిపెద్ద విషాదమని రాబోయే తరాలకు ఈ ఘటన గుర్తు చేస్తూనే ఉంటుంది. దీన్నే మనం ట్రైన్ టు పాకిస్తాన్ అని కూడా పిలుస్తాం. ఈనాటి వీడియోలో దేశ విభజన సమయంలో రైళ్ల పాత్ర ఏంటి, రైళ్ల వల్ల లక్షల మంది ఎలా బ్రతికారు, అలాగే అవే రైళ్ల వల్ల వేల మంది ఎలా ప్రాణాలు కోల్పోయారో తెలుసుకుందాం. ఊర్వశి బుటాలియా తన పుస్తకం ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్లో రాసిన దాని ప్రకారం విభజన అల్లర్లలో సుమారు 10 లక్షల మంది చనిపోయారు. దాదాపు 1,00,000 మంది స్త్రీల మీద దాడులు జరిగాయి లేదా వారిని ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా ఆంగ్లేయుల విభజించు పాలించు విధానం వల్లే అది జరిగిందని, రాజకీయాలే కారణమని వినిపిస్తూ ఉంటుంది. నేను ఆ వివరాలకు వెళ్లడం లేదు. కానీ జూన్ 3, 1947న మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకటించినప్పుడు సిరిల్ లార్డ్ క్లిఫ్ కేవలం 5 వారాల్లో దేశాన్ని 2గా గీత గీశాడు. దీనివల్ల వచ్చిన అసలు సమస్య ఏంటంటే రాత్రికి రాత్రే లక్షల మంది అనాథల్లా మారిపోయారు. కారు, సైకిల్, రైలు, గాడిదలు, ఎడ్లబండి, ట్రక్, బస్సు ఇలా ఎవరికి దొరికింది వాళ్ళు పట్టుకుని ప్రయాణం కట్టారు. ఏ వాహనం దొరకని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఏ ప్రదేశం సురక్షితం అనిపిస్తే ఆ వైపు నడవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో రైళ్లే జనాలకు అతిపెద్ద దిక్కులా మారాయి. ఆ కాలంలో అందరికీ పెద్ద ఆశ రైలే. అందరి దగ్గర ఎడ్లబండ్లు లేవు, అందరూ నడవలేరు. అందుకే రైలు మీద జనానికి నమ్మకం ఎక్కువ ఉండేది. రైలు ఎక్కితే క్షేమంగా తమ ఇళ్ల నుంచి కొత్త దేశానికి లేదా కొత్త ఇళ్లకు చేరతామని ప్రజల నమ్మకం. వేల మంది రోజు రైళ్లలో తమకు తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్ళిపోయారు లేదా మృత్యు ఓళ్ళలో చేరారు. రైలు రాగానే జనం ఒక్కసారిగా ఎగబడేవాళ్లు. ఆ తొక్కిసలాటలో చాలామంది ప్లాట్ఫామ్ మీద నుంచి కింద పడి రైలు చక్రాల కింద నలిగిపోయేవారు. 1947 వేసవిలో దూరం నుంచి రైలు కనిపిస్తే చాలు పంజాబ్ ప్రజల్లో ఒక రకమైన పిచ్చి ఆవహించేది. సామాన్లతో సామాన్లు లేకుండా జనం రైలు బోగిలో కిక్కిరిసిపోయేవారు. ఆ బరువుకి అసలు రైలు కదులుతుందా లేదా అని అనుమానం వచ్చేది. లోపల జనాల ఒత్తిడికి రైలు గోడలు బద్దలై బయటపడతాయేమో అనిపించేది. తలుపులకు కిటికీలకు వేలాడుతూ రైలు పైకప్పుల మీద ఎక్కి చివరకు 2 బోగీల మధ్య ఉండే ప్రమాదకరమైన జాగాలో కూడా ఇరుక్కునేవారు. బాధలు, భయాలు, చెమట వాసనతో మునిగిపోయిన ఆ రైళ్లు అసలు ఎలా నడిచేవో చాలామందికి ఆశ్చర్యం వేసేది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ కాలంలో మీరు మీ కుటుంబంతో అలాంటి రైలులో ఉంటే అసలు మీకు నిద్ర పడుతుందా? అసలు ఆ ట్రైన్ ఎక్కబుద్దవుతుందా? కానీ కొన్ని రోజుల్లోనే ఈ రైలు మరణ మృదంగానికి వేదిక అయింది. చరిత్రకారిణి యాస్మిన్ ఖాన్ తన పుస్తకం ది గ్రేట్ పార్టీషియన్లో రాసినట్లు ఆనాడు రైళ్లు కేవలం ప్రయాణ సాధనాలుగా మాత్రమే కాదు, అవి విభజన తాలూకు భయంకరమైన కథలకు కూడా సాక్ష్యాలు. శవాలతో నిండిన రైళ్లు తిరిగి వస్తుంటే ఆ దృశ్యం చూసి ఊరు ఊరు వణికిపోయేది. వలస వెళ్లే జనం రైలును చూసి ఎంత సంతోషించేవారు, రైళ్ల మీద దాడులు చేసే హంతకులు కూడా అంతే సంతోషించేవారు. రైళ్లను మధ్యలో ఆపడానికి ఈ దుండగులు రకరకాల ప్లాన్ చేసేవారు. పట్టాల మీద అడ్డంకులు పెట్టడం లేదా డ్రైవర్ని ముందుగానే భయపెట్టో మభ్యపెట్టో తమకు కావాల్సిన చోట రైలు ఆపేలా చేయడం. ట్రైన్లో తమ మనిషిని ఒకరిని ఎక్కించేవాళ్ళు. సరిగ్గా తమకు కావాల్సిన చోట రైలు రాగానే అతను చైన్ లాగి ఆపేసేవాడు.
సిక్కులు సశ్రీయకాల్ అని, ముస్లింలు అల్లాహ్ అక్బర్ అని, హిందువులు జై శ్రీరామ్ అని ఆగిన రైలు మీద రాక్షసంగా విరుచుకుపడ్డ వాళ్ల నుంచి తమను రక్షించమని కోరుకునేవారు. రైలుకి రక్షణ సైనికులు లేరని కాదు, కానీ ముస్లింలు దాడి చేస్తుంటే ముస్లిం సైనికులు ఆపలేకపోయారు. అలాగే హిందువులు కత్తులతో దాడులు చేస్తుంటే హిందూ సైనికులు అడ్డుకోలేకపోయారు. అందుకే ఈ రైళ్లను విభజన రైళ్లు అని పిలిచేవారు. ఈ ఘోరాలకు పంజాబ్, బెంగాల్ ప్రధాన కేంద్రాలు. లాహోర్ నుంచి అమృత్సర్, ఢిల్లీ వైపు వచ్చే రైళ్లు కానీ, ఢిల్లీ నుంచి కరాచీ వైపు వెళ్లే రైళ్లు కానీ దేంట్లోనూ జనం బ్రతికుండేవాళ్లు కాదు. కొన్నిసార్లు ఊళ్లకు ఊళ్లే రైలు ఎక్కేవి, కానీ మధ్యదారిలోనే అందరినీ చంపేసేవారు. ఇయాన్ టాల్బోట్ తన పుస్తకాలైన పంజాబ్ అండ్ ది రాజ్, ది పార్టీషియన్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రయాణాల గురించి వివరంగా రాశారు. లక్షల మందిని ఒక చోట నుంచి మరొక చోటకి చేర్చాల్సిన రైల్వే సంస్థే నరమేధానికి వేదికగా మారిందని ఆయన రాసుకొచ్చారు. రైళ్లలో కేవలం శవాలు మాత్రమే వచ్చేవి. ఎవరైనా బ్రతికుండడం చాలా అరుదు. పంజాబ్ మైదానాల గుండా వెళ్లే రైళ్లు అస్సలు సురక్షితం కాదు. ఒక్కోసారి రైలు మొత్తాన్ని ఆపి అందులో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేవాళ్లు. ఒక దశలో రైళ్లు మనుషులను కాకుండా కేవలం శవాలను మాత్రమే మోసుకు వెళ్లేవి. ఆ రైళ్లలో కూర్చున్న ప్రతి మనిషి తన జీవితం మొత్తాన్ని వెంట తెచ్చుకునేవాడు. ఏ తల్లో తన బిడ్డలను గట్టిగా హత్తుకుని కూర్చునేది. ఏ వృద్ధుడో తన సొంత ఇంటి మట్టిని గుండెలకు హత్తుకుని ఉండేవాడు. ఏ యువకుడో తన కొత్త పెళ్ళాం ఎవరికంటా పడకుండా ముసుగులో దాచేసేవాడు. కానీ రైలు స్టేషన్ చేరేసరికి ఈ కలలన్నీ ఛిద్రమైపోయేవి, శవాలుగా మారేవి. ఖుష్వంత్ సింగ్ దీని మీద ట్రైన్ టు పాకిస్తాన్ అనే నవల రాశారు. పల్లెటూరి జనం రైలు తమను కాపాడుతుందని నమ్మేవారు, కానీ అదే ట్రైను వాళ్ళని చావు నోట్లోకి తీసుకువెళ్ళిందని అందులో రాశారు. దాడులు కేవలం హిందువుల మీదే జరిగాయని అనుకోవద్దు. ఈ అపోహ పడకండి. భారత్, పాకిస్తాన్ రెండు వైపులా రైళ్ల మీద ఒకేలాంటి దాడులు. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పుస్తకం ప్రకారం రెండు దేశాల్లో మగవాడి శరీరమే అతడు బ్రతుకుతాడో లేదో నిర్ణయించేది. భారతదేశంలో అయితే సుంతీ జరిగిన మగవాడిని సిక్కులు, హిందువులు చంపేసేవారు. అలాగే పాకిస్తాన్లో సుంతీ జరగని మగవాడిని అక్కడి వాళ్ళు చంపేసేవారు. లాహోర్, అమృత్సర్ స్టేషన్లకు వచ్చే ప్రతి రైలు శవాలతో, గాయపడ్డ వాళ్లతో నిండి రక్తపు మడుగులా ఉండేది. లాహోర్ రైల్వే స్టేషన్ పరిస్థితి గురించి డొమినిక్ లాపియర్, లారీ కాలిన్స్ రాస్తూ, అక్కడ పనిచేసే వాళ్ళు యంత్రాల్లా మారిపోయి స్టేషన్ నేలని నీళ్లతో కడుగుతున్నారని చెప్పారు. కొన్ని గంటల ముందే అక్కడ భారత్ వస్తున్న హిందువుల ఊచకోత జరిగింది. రైలు బోగిల్లో సామాన్లు ఎక్కించినట్లే కూలీల శవాల గుట్టల్ని బండ్ల మీద వేసుకుని మోసుకెళ్తున్నారు. విభజన మొదలైన కొత్తలో ఇలాంటి భయానక దృశ్యాలు రైళ్లలో సర్వసాధారణమైపోయాయి. ఈ సమయంలో అందరికంటే ఎక్కువ నరకం చూసింది ఆడవాళ్లు, చిన్నపిల్లలు. ఊర్వశి బటాలియా తన పుస్తకం ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్లో రాసినట్టు అధికారిక చరిత్రలో ఆడవాళ్లు, పిల్లల బాధను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అపహరణలు, అత్యాచారాలు, దాడులకు గురైన వేల మంది స్త్రీల వ్యధను ఆమె బట్టబయలు పెట్టారు. ఆనాడు రైళ్లు జనాలను ఒకచోట నుంచి మరో చోటుకి చేర్చడం మాత్రమే కాదు, అవి మానవత్వానికి చివరి పరీక్షగా మారాయి. చరిత్రకారుడు బిపిన్ చంద్ర రాసినట్లు, ఆనాడు అధికార మార్పిడిలో జరిగిన తొందరపాటు, సరైన ఏర్పాట్లు లేకపోవడమే హింసకు కారణం. సరిహద్దుల నిర్ణయం, వలసల ఏర్పాట్లు పద్ధతిగా జరుగుంటే రైళ్లు ఇలా మృత్యురథాలుగా మారేవి కావేమో. కానీ రాజకీయాల ముందు సామాన్యుడి ప్రాణాలు తునప్రాయం కదా. విభజన గురించి మాట్లాడుకునేటప్పుడు మనం నెహ్రూ, జిన్నా, పటేల్, గాంధీ, రాడ్క్లిఫ్ నిర్ణయాల చుట్టూనే తిరుగుతాం. కానీ ఆ నిర్ణయాల వల్ల బ్రతుకు పోరాటం చేసిన లక్షల మంది గురించి తక్కువగా మాట్లాడుకుంటాం. తల్లిదండ్రులు లేక స్టేషన్లో దిక్కులేక తిరిగిన పిల్లల గురించి, బ్రతకడం కోసం పేర్లు మార్చుకున్న స్త్రీల గురించి ఎవ్వరూ చెప్పరు. ఆ సమయంలో రైలు ఎక్కడ ఆగిపోతే జనం అక్కడే స్థిరపడిపోయేవారు. కొందరు పంజాబ్లో, కొందరు బొంబాయిలో, మరికొందరు కలకత్తాలో, ఉత్తరప్రదేశ్లోని బరీలీ లాంటి ప్రాంతాల్లో, ఇంకొందరు దక్షిణ భారతదేశంలో కూడా స్థిరపడ్డారు. చివరికి ఆ రక్తపాతం తగ్గుముఖం పట్టిన రైలు ఎక్కే ప్రతి మనిషికి ప్రాణం మీద భయం. అయితే కొన్ని నెలల తర్వాత రెండు దేశాల ప్రభుత్వాలు, సైన్యం, స్థానిక సంస్థలు కలిసి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. దాంతో రైళ్లలో జరిగే హత్యాపాతం తగ్గింది. ముఖ్యంగా రైళ్లకు సైనిక రక్షణ కల్పించారు. పరిస్థితి చేదాటిపోవడంతో భారత్ ఆర్మీ, పంజాబ్ సరిహద్దు రక్షణ దళాలకు రైళ్ల బాధ్యత అప్పగించారు. ఆ సమయంలో సైనికులను కేవలం రైలు బోగిల లోపలే కాకుండా రైలు పైకప్పుల మీద కూడా కాపలాగాయించారు. దాడులు చేసేవాళ్లు మాటు వేసి దాడి చేయకుండా ఉండేందుకు రైలు పట్టాల దగ్గర స్టేషన్లలో గట్టి నిఘా పెట్టారు. దీనివల్ల విభజన హింసలో ప్రజలకు పోయిన నమ్మకం మళ్లీ మెల్లగా మొదలైంది. ఆ తర్వాత కాన్వాయ్ పద్ధతి మొదలైంది. అంతకుముందు శరణార్థుల రైళ్లకు ఒక నిర్ణీత సమయం అంటూ ఉండేది కాదు. అందుకే వాటి జాడ తెలుసుకోవడం సులభంగా ఉండేది. ఆ తర్వాత రైళ్లను గుంపులు గుంపులుగా ఒక నిర్ణీత సమయానికి గట్టి భద్రతతో పంపించడం మొదలుపెట్టారు. జనం లేదా దుండగులు రైలు దగ్గరకు రాకుండా ఢిల్లీ, అమృత్సర్, లాహోర్ లాంటి పెద్ద స్టేషన్లలో రక్షణ వలయం ఏర్పాటైంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే భారత్, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి వచ్చింది. 1947 సెప్టెంబర్ నెలలో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
దీని ప్రకారం రెండు దేశాలు శరణార్థుల రైళ్ల భద్రత కోసం ఒకరికొకరు సహకరించుకున్నారు. సరిహద్దుల్లో ప్రత్యేక అధికారులను నియమించి రైళ్ల రాకపోకలను పర్యవేక్షించారు. పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చే రైళ్ల పరిస్థితి ఎలా ఉందో ముందే భారత్ అధికారులకు చెప్పేవారు. అలాగే ఇక్కడి నుంచి వెళ్లే రైళ్ల సమాచారం పాకిస్తాన్కి ఇచ్చేవారు. అలా సమాచారం మార్పిడి వల్ల ఆకస్మిక దాడులు చాలా వరకు తగ్గాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు ప్రత్యేక శరణార్థుల రైళ్లను నడిపాయి. ఈ రైళ్లు పూర్తిగా సైనిక రక్షణ వలయంలో ఉండేవి. దీంతో ప్రజలకు రైళ్ల మీద నమ్మకం పెరిగింది. ఇవి సురక్షితమని భావించి మళ్లీ రైళ్లు ఎక్కడం మొదలుపెట్టారు. అంతేకాకుండా స్థానిక స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. స్టేషన్లలో శరణార్థుల శిబిరాలు, వైద్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కల్ఫా రిలీఫ్ కమిటీ, గాంధీ సేవా సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి సంస్థలు శరణార్థులకు తిండి, నీళ్లు, మందులు ఇచ్చాయి. చాలా చోట్ల మత పెద్దలు ప్రజలకు శాంతి సందేశాలు ఇవ్వడంతో హింసను అదుపు చేయడం సాధ్యమైంది. ఇలా విభజన మొదట్లో మృత్యువుకు మారుపేరుగా మారిన రైళ్లు, ఆ తర్వాత సైనిక భద్రత, కాన్వాయ్ పద్ధతి, రెండు దేశాల సమన్వయం, స్థానిక సంస్థల సాయంతో మెల్లగా దారిలో పడ్డాయి. ఈ చర్యల వల్లే లక్షల మంది సురక్షితంగా సరిహద్దులు దాటగలిగారు. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ దానికి మనం చెల్లించిన మూల్యం మాత్రం చాలా చాలా దారుణం. స్వాతంత్రం గురించి మాట్లాడినప్పుడల్లా ఆ రైళ్లను గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.